జిత్తులు మారి నక్క తెలివితేటలు ఉన్న కథ చూద్దామండి ఈరోజు. చీమల తోరని చిట్టడవిలో తిమ్మరాజు అనే ఒక నక్క ఉండేది. అస్సలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడటం చేతగాని ఆ నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకి బక్క చిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది. ఒకరోజు ఆ మార్గంగా వెళ్తున్న పిల్లి, "ఏంటి నక్క బావా చిక్కిపోయావు?" అని అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. "ఈ దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళ్తున్నాను. నువ్వు వస్తే ఎవరికంటా పడకుండా కడుపు నిండా తిని వద్దాం" అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్ళిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తిని పిల్లిని ఇంటి వాళ్ళకి పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా ఓళ పెట్టింది. ఇంతలో ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తింది. దీనిలో నీతి ఏంటయ్యా అంటే, మంచివారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకు చెడే జరుగుతుంది.